రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకి చెక్ పెడుతూ రేషన్ వ్యవస్థని ప్రక్షాళన చేసేలాగా లబ్ధిదారులకి కూటమి ప్రభుత్వం స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేయడం మంచి ఆలోచన అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు అన్నారు. స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి స్థానిక 13వ డివిజన్ అంబేద్కర్ నగర్లోని రేషన్ షాపు సమీపంలోని వద్ద లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి అందజేశారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇది తమ కూటమి ప్రభుత్వానికి వచ్చిన స్మార్ట్ ఆలోచన అని చెప్పారు. గతంలో మాదిరిగా పెద్ద పుస్తకాల వలె కాకుండా ఏటీఎం, ఆధార్ కార్డుల తరహాలో రాజముద్రతో పాటు లబ్ధిదారు చిత్రం ఉండే విధంగా స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. 13వ డివిజన్ ఇన్ఛార్జ్ కప్పల వెలుగు కుమారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు కడలి రామకృష్ణ, మరుకుర్తి రవి యాదవ్, బొర్రా చిన్ని, నగరపోయిన రామకృష్ణ, అలాగనే చెల్లిపోయిన సూర్యనారాయణమూర్తి, వై దేవి ప్రసాద్, కరగాని వేణు, రాయి అప్పన్నబాబు, ఈతలపాటి రవి, మల్లెల శ్రీనివాసు, మల్ల వెంకటరాజు, సలాది ఆనంద్, మామిడి శ్రీను, బర్ల గిరిజ, కానేటి ప్రభుదాసు, కానేటి కృపా మణి, చిన్ని తదితరులు పాల్గొన్నారు.